అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు విపిఆర్ దంపతుల మీద. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. గతంలో కూడా విపిఆర్ దంపతుల మీద కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నేను వెంటనే మాట్లాడాను. అప్పట్లో అవి వైరల్ కూడా అయ్యాయి. ఆడవాళ్ళ జోలికి రావద్దు, ఆడవాళ్ళని ఏమీ మాట్లాడొద్దని కూడా టీడీపీ ప్రభుత్వం ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది. అదే విధంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళకి కీలకమైన పదవులతో పాటు మంచి సంస్కారం కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకెందుకు బాధ? రాజకీయాలలో అంత కోపాలు, అంత ఆవేశాలు పనికిరావు. ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు, మేము అపోజిషన్ లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటే మీకెందుకు అంత ఆవేశం, అంత కోపం అని అంటా ఉన్నాడు. ఏం పోరాటాలు చేశాడు ఈయన? ఓడిపోయినప్పటి నుంచి కోవూరులో ఈ రోజు వరకు 4 రోజులు కూడా లేడు. అలాంటి వ్యక్తి అంట తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తుంటే విపిఆర్ దంపతులు, అందులో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కోపం, ఆవేశం వస్తుందంట. 24 hours 365 days అహర్నిశలు ప్రజల్లో ఉంటూ, ప్రజలకై ఉంటూ, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నది ప్రశాంత్ రెడ్డి గారు. ఈయన ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజుల వరకు కూడా కోవూరులో 4 రోజులు కూడా లేడు. మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చి మెరుపు తీగల వచ్చి వెళ్ళిపోయినాడు. ఈయన చెప్తున్నాడు కోపం, ఆవేశం తగ్గించుకోండి అని. మనం చేసిన పాపాలే లోపాలై ఈ రోజు అవతల ప్రశ్నించేదాన్నే నువ్వు ఆవేశం అనుకుంటున్నావు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎంతో ముందు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విపిఆర్ దంపతుల మీద చేశావు. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి, కుటుంబాల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేశావు. వాళ్ళ ఉసురు తగిలి ఈ రోజు కోవూరులో నిలబడే స్థానం లేకుండా పోయినావు. ఆ రోజుల్లో 54,583 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు విజయాన్ని దక్కించుకున్నారు. ఎందుకు దక్కించుకున్నారు? మనం కోవూరులో ఏమైనా పొడిస్తే కదా, కోవూరులో ఏమైనా చేస్తే కదా. వైన్స్, మైన్స్, గ్రావెలు, ఇసుక ఏది పడితే అది స్వలాభం కోసం అకౌంట్ లో డబ్బులు వేసుకున్నటువంటి వ్యక్తి. అకౌంట్ లో కూడా వేసుకోవాలి, లెక్కలు మళ్ళీ తెలిస్తే ఎక్కడ లోపల వేస్తారని చెప్పి లోపల దాపెట్టుకున్నటువంటి మనిషి నువ్వు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతుంటే నవ్వు వస్తుంది. ఏం ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారిని నడమంత్రపు సిరి అంటున్నావు. నేను షూట్ గా నిన్ను ప్రశ్నిస్తా ఉండా. నువ్వేమన్నా మీ అమ్మగారు కడుపుల నుంచి బయటకు వచ్చేటప్పుడు 4 ఉంగరాలు పెట్టుకొని వచ్చావా? పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చావా? పొలాలు, స్థలాలు, బంగళాలు, బంగారాలు ఇవన్నీ కొట్టుకొని వచ్చావా? పుట్టి పెరిగి పెద్దోడైన తర్వాత నాయన రాజకీయాన్ని, నాయన ఆస్తులను అనుభవిస్తున్నావు అంతే. నువ్వు సాధించింది, సంపాదించింది లేదు. నిజంగా చెప్పాలంటే నీది నడమంత్రపు సిరి. విపిఆర్ గారు ఆడవాళ్ళంటేనే ఇంట్లోనే ఉండాలి అని కాకుండా ప్రజల మధ్యన ఉండాలి అని తన సతీమణిని అన్ని రంగాల్లో కూడా ముందస్తు స్థాయిలో నిలబెట్టడానికి అహర్నిశలో కష్టపడుతున్నాడు. ఇది నిజంగా ఆడవాళ్ళకి ఆయన ఇచ్చేటువంటి విలువ. నిజం చెప్పాలంటే విపిఆర్ గారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలతో మంచి పనులు చేస్తూ ఉన్నాడంటే ఆయన వెనుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి సహాయం, సహకారం నెల్లూరు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇది గుర్తుపెట్టుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంట, కార్యకర్తలంతా వెన్నుపోటుదారులంట. వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి నాయకులు వీళ్ళందరూ కలిసి జూన్ 4వ తారీఖుని వెన్నుపోటు దినోత్సవంగా చిత్రీకరిస్తే తప్పులేదు. కానీ మీరందరూ వెన్నుపోటు దారులు అంటే గుండెపోటు వస్తుందా? ఏం మీరు నిజంగా మీరు వెన్నుపోటు దారులు కాదా? ఏమంత ఉలిక్కి పడతా ఉండవు? జూన్ 4వ తారీఖు వచ్చిందో లేదో కార్డులో ఒకటి పెట్టుకొని, చెవులో పూలు పెట్టుకొని, జనాలు ఏప్రిల్ పూలు చేస్తూ మీరందరూ మాట్లాడింది తప్పు కాదా? నేను ఒకటే అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా. ఇక్కడ కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకూడదు, గత చరిత్ర మర్చిపోకూడదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతలిస్తే రాజ్యసభ సభ్యుడైనాడు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట మాట్లాడాలి. ఏం కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి, నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితేనే కదా, నువ్వు అడుక్కుంటేనే కదా నీకు టీడీపీలో ఎమ్మెల్యే సీట్ వచ్చింది. 1994లో గెలిచావు తెలుగుదేశం పార్టీ నుంచి, 1999లో గెలిచావు తెలుగుదేశం పార్టీ నుంచి, 2009లో గెలిచావు తెలుగుదేశం పార్టీ నుంచి. చక్కెర కర్మాగార శాఖ మార్చులుగా కూడా పనిచేశావు. మరి అది తెలుగుదేశం పార్టీ కదా, వాళ్ళు ఇచ్చిన సీటు వల్లే కదా నువ్వు గెలిచి ఆ రోజుల్లో ఎమ్మెల్యే అయ్యావు. అది మర్చిపోయావా? మరి నువ్వెందుకు 2011లో వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయ్యావు? ఎందుకంటే మనకి సౌమ్యంగా ఉండండి, మంచిగా ఉండండి, ఆడవాళ్ళని గౌరవించండి, విలువలు విశ్వసనీయతో కూడిన రాజకీయం చేయండి అంటే మనకు నచ్చదు కదా. మనకి నోటి దోల వలబడిన వంశీకి గాని, కొడాల నానికి గాని అందులో నువ్వేం మాత్రం తగ్గిపోవు. ఆ నోటి దోలకి కావాల్సినంత
టఫ్ ఇచ్చేది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆ రోజుల్లో నువ్వు వైఎస్ఆర్సీపీలో గెలిపినావు. మరి టీడీపీ పెట్టిన భిక్ష కాదా, టీడీపీ పెట్టిన గింజలు కాదా నువ్వు తినింది? ఈ రోజు విపిఆర్ గారు రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ నుంచి నామినేట్ అయ్యారు. అయితే ఏంటి, ఆయన రాజకీయాల్లోకి వచ్చేలోపే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల సొంత ఖర్చులతో తాగునీరు కావచ్చు, పిల్లలకి కార్పొరేట్ స్థాయి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనే ప్రజల్లో ఉంటూ ప్రజలకి మంచి పనులు చేస్తా ఉన్నాడు. రాజకీయాలకు ఆయనకు అవసరం లేదు, రాజకీయాలకు రాకముందే ఆయనకు ప్రజలకు సేవ చేశాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు మన గత చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా, ఎంతో మర్యాద ఇచ్చాడు కదా, నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లి ఆయనతో పాటు నిన్న కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టాడు. ఇక్కడ ఒకటి ఆలోచించాలా. ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు, నీకు దయదలిచాడు, ఎంతో గౌరవం ఇచ్చాడు, మిమ్మల్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం పెట్టాడు. నాకు ఇంకా అర్థం కావడంలే. నరేంద్ర మోడీ గారే డైరెక్ట్ గా లోకేష్ గారికి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా భోజనానికి రావాలి మీ కుటుంబంతో సహా అన్నాడు. అంటే భారతదేశానికి ప్రధానమంత్రి నారా లోకేష్ గారిని భోజనానికి ఇన్వైట్ చేస్తే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యసభ సభ్యుడైనటువంటి విపిఆర్ గారిని భోజనాన్ని పిలవడం అనేది ఇప్పుడు కీలక అంశం అంటావు. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ నెల్లూరు జిల్లాలో వెనక ముందు చూసుకోకుండా కులాలు, మతాలు, మూలాలు, వర్గాలు, నాయకులను తేడా లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తూ కడుపు నిండా అన్నం పెట్టేటువంటి విపిఆర్ గారిని అంట ఆయన భోజనం చేస్తుంటే ఆయన కూడా పిలవండి భోజనం చేస్తాడు. అంటే ఏ కాలంలో ఉన్నావు? నిజాం కాలంలో ఉన్నావా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నావా, రజాకార్ల కాలంలో ఉన్నావా, హిట్లర్ పరిపాలన జరుగుతా ఉండదా? ఒక నాయకుడు ఇంకొక నాయకుడు వచ్చి భోజనం చేస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర భోజనం చేసే అర్హత ప్రపంచంలో ఎవరికీ లేదు. పొరపాటు విపిఆర్ గారికి వచ్చింది, అదొక నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు. ఆయనే అంత స్థాయిలో ఉండే వ్యక్తే అక్కడికి వెళ్ళి భోజనం చేశాడని నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నీ ముఖాన్ని కనీసం టీ నీళ్ళు కూడా పోస్తున్నాడు. మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలా. ఇక్కడ మాట్లాడాల్సింది భోజనం పెట్టాడు కదా అని కాదు. రాజ్యసభ సీటు ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేయమన్నాడు, మంచి పథకాలు ఇచ్చాడు. విపిఆర్ గారు అడిగిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి సాయం చేశాడని చెప్పు. భోజనం పెట్టాడు, కారులో ఆయిల్ పోసాడు, వెళ్ళేటప్పుడు టిష్యూ ఇచ్చాడు, పోయేటప్పుడు బాయ్ చెప్పాడు. ఇవి కాదు కావాల్సింది. ఆయన ఎవరి జోలికి పోడు, ఎవరిని పల్లెత్తు మాట మాట్లాడాడు, సౌమ్యుడు, అజాత శత్రువు, ఎటువంటి అవలక్షణాలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు తెలుగుదేశం పార్టీకి వచ్చాడని ఒకసారి ఆలోచించాలా. అలాంటి డైమండ్ ని, నెల్లూరు లెజెండ్ ని ఎందుకు వైఎస్ఆర్సీపీ కోల్పోయిందో అది క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి తప్ప ఆయన ఎందుకు వెళ్ళిపోయాడని కాదు. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి. వచ్చే రాగానే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి 2,45,902 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచాడు? అదన్నా నామినేటెడ్ పోస్టు, ప్రజల ఓట్లతో గెలిచిన పోస్టు కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2,45,902 ఓట్లతో గెలిచాడంటే అది అతని స్థాయి, అది విపిఆర్ గారి స్థానం. ఇది గుర్తుంచుకోవాలా. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటారు. ఏదో పొరపాటున వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయనకున్న విలువలు, ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి మంచి గుణాలు తెలుగుదేశం పార్టీని ఆకర్షించాయి. ఈ మాటలు మాట్లాడే, ఈ చేష్టాలు చేసే ఒక ఆనిముత్యాన్ని కోల్పోయారు. నిన్న మాట్లాడమైందా బుచ్చిరెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంటే ఇక్కడ ప్రజలారా ఒకటి గుర్తుంచుకోవాలా. 2024 ఎలక్షన్స్ ముందు ఈ మహానుభావుడు ప్రశాంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కుటుంబాల గురించి, పెళ్లిళ్ల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాతి దారుణమైన, నీచాతి నీచమైన మాటలు మాట్లాడాడు. ఈ వ్యక్తి చెప్తాడు పద్ధతుల గురించి. దెయ్యాలు మంచి మాటలు చెప్తే ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. మీ భార్య భర్తలు వెన్నుపోటు పడవలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు, మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు. మర్యాద ఇస్తే పార్టీలో ఎందుకు ఉండరు, గౌరవిస్తే పార్టీలో ఎందుకు ఉండరు, మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తే పార్టీలో ఎందుకు ఉండరు? ఇది ప్రజలకే వదిలేస్తున్నాను. బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది, ప్రపంచం అంతా తెలుసు. ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు. ప్రసన్న కుమార్ రెడ్డి, నీకు కొంచెం సిగ్గైనా శరమైనా ఉందా? సభ్య సమాజంలో ఉన్నావు, ప్రజాస్వామ్యంలో ఉన్నావు, అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు. మీ నాయకుల్ని, మీ కార్యవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు, విపిఆర్ గారు కొనేస్తున్నారు అంటున్నావే, దానికి ఇది ఏమన్నా పోలిక? పోలిక ఎలా ఉండాలి? సంతలో గొర్రెల్ని, బర్రెల్ని, ఊర్లలో నాటుకోల్ని కొన్నిటి కొంటున్నారు అని అనాలి. అది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన మంచి పనులే తిరిగి ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానంలో భార్యాభర్తలు నిలబెట్టాయి. నువ్వేం మాట్లాడుతా ఉండవు? రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఆడవాళ్ళని కొనడం, వాడుకోవడం. మొదటిసారి కోవూరు నుంచి ఒక మహిళా శాసనసభ సభ్యురాలు గెలిస్తే ఆవిడికి కౌంటర్ ఇవ్వాల్సిన్నా, మాటకు మాట మాట్లాడాల్సిన్నా, ప్రశ్నించాల్సిన్నా, ఇలాంటి పోలికలా నువ్వు మాట్లాడేది? రెడ్ లైట్ ఏరియాలు, అందులో ఆడవాళ్ళు వాడుకోవడం వదిలేయడమా? ఒక మహిళా సభ్యురాలకి ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడతారా? నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? రెడ్ లైట్ ఏరియా గురించి ప్రపంచం మొత్తం తెలుసంట. మాకు తెలియదు, మేము తెలుసుకోం, మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
రెడ్ లైట్ ఏరియా గురించి తెలుసుకునేది ఏంది? మీ వైఎస్ఆర్సీపీలో మహిళా కార్యకర్తలు లేరా? మహిళలు లేరా? మహిళా నాయకులు లేరా? మహిళా వర్గం లేదా? మొన్న ఓడిపోయినావు, పిచ్చోడు వైపోయినావు. ముంబై రోడ్ల మీద ప్రేమిస్తే సినిమాలో అయ్యయ్య అంటే తిరుగుతా ఉన్నప్పుడు నీకేమన్నా పరిచయం అయిందేమో రెడ్ లైట్ ఏరియా. బాగా చూస్తుంటే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి రెడ్ లైట్ ఏరియా ఏమన్నా టూరిజం ప్లేస్ లో పెట్టేటట్టున్నారా టూరిస్టులకి? పోలికి ఏంది? రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు వస్తున్నాయి నీకు? ఇంకొకసారి గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, ఆడవాళ్ళని ప్రశ్నించేటప్పుడు, మాటకు మాట మాట్లాడేటప్పుడు రెడ్ లైట్ ఏరియా అనే పదం వస్తే నీ ఫ్లడ్ లైట్ పగలుతుంది. సిగ్గుందా కొంచెమైనా నీకు? రెడ్ లైట్ ఏరియా అనే పదం ఎందుకు వాడుతున్నావు నువ్వు? ఇంకోటి, నీ నాయకులు, నీ కార్యకర్తలు, నీ కార్యవర్గం డబ్బులు ఇచ్చి అమ్ముడిపోయే స్థాయిలో ఉన్నారా? అంటే అంత వీక్ గా ఉన్నారా? మా పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా ధైర్యవంతులు, మామూలు వాళ్ళు కాదు, యుద్ధంలో దూకేటోళ్ళు అని చెప్తుంటావు కదా, మరి డబ్బులకి ఎందుకు అమ్ముడిపోతున్నారు? ఎవరు ఇక్కడ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, మంచి పరిపాలన అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి రానున్న రోజుల్లో పార్టీ నిలబడే అవకాశాలు కూడా లేవని వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి నచ్చి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు వీవీఆర్ దంపతులు కాలి గోటికి కూడా పనికిరావు, వాళ్ళ వెంట్రుకతో సమానం. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే స్థానం నీకు లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.